హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిని. మీరు బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీకు 2 రెసిపీలు చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఒకటి పచ్చి మామిడికాయ తీసుకొని దానిని స్టవ్ మీద కాల్చాలండి. కాలిస్తే దాని తోలు అనేది కాసేపు చల్లారిన తర్వాత దాని తోలు తీసేస్తే మనకి పల్పులాగా వస్తుందండి. దాని గుజ్జును మెల్లిగా తీసుకొని దానిలో మనము నల్ల జీలకర్ర, తోక మిరియాలు అంటారు చూడండి, నల్ల మిరియాలని వాటిని దంచి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము బ్లాక్ సాల్ట్ అని ఉంటుందండి. బ్లాక్ సాల్ట్ అనేది మన టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. బ్లాక్ సాల్ట్ అనేది, నల్ల ఉప్పు అనేది కూడా చిటిక వేసుకోవాలండి. తర్వాత ఒక కాయ మనము ఉరామరిగ్గా ఒక కప్పు కాయ గుజ్జు వస్తే కప్పు బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకొని దానిని పల్పు తీసుకొని మనము మిక్సీ వేసుకోవాలి. అది వస్తుంది కదండి, అది కొంచెం చిక్కగా వస్తుందండి. ఆ ద్రావణాన్ని దాచిపెట్టుకొని మనము మామూలుగా క్రష్ కలుపుతాను చూడండి, రస్నా అవి కలిపినట్టు వాటర్లో ఇంక్లూడ్ చేసుకొని ఇది మన ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని వాటర్ వేసుకొని గ్లాసులో తాగొచ్చండి. అది 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. అదే మీరు వాడుకుంటే మనకి మామిడికాయ అనేది మనలోని యాంటీ ఆక్సిడెంట్ని పెంచుతుందండి. పచ్చి మామిడికాయ అనేది చాలా మంచిది. సి విటమిన్ కూడా వస్తుంది, మనకు ఎన్హాన్స్ అవుతుందండి. అందుకని మనము తప్పకుండా ఇట్లాంటి జ్యూసులు అనేవి ఎక్కువగా మనము ఎండాకాలం అనేది మనం ఇంతకుముందు చెప్పానండి, ఎక్కువ ద్రావణాలు ఎక్కువ మనము తాగాలి. మజ్జిగ, బటర్ మిల్క్ రకరకాలుగా తాగొచ్చండి. మనం కీరా వేసుకుని బటర్ మిల్క్ కూడా తాగొచ్చు. కీరా వేసుకుని దానిలో సబ్జా గింజలు యాడ్ చేసుకొని ఆ బటర్ మిల్క్ని మనము యూజ్ చేసుకోవచ్చు. పించి ఉప్పు వేసుకొని అది తాగినా కూడా మనకి అనేది ఈ వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుందండి. మనకి పోను రాను చాలా ఇవి వస్తున్నాయి, ఎండలు వస్తున్నాయి కాబట్టి ఎండల నుంచి మనం రక్షించుకోవడానికి మనలో ఉన్న వాటర్ అనేది చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, మీ అందరికీ తెలుసు కదా. అందుకని మీరు తప్పకుండా ఈ ద్రావణాలు లాంటివి, ఇవి జ్యూసులు అవి బయట కొనుక్కునే వాటికన్నా మనం ప్రిపేర్ చేసుకొని ఇస్తే ద్రాక్ష జ్యూస్ చేయొచ్చు. అట్లానే లెమన్ జ్యూస్ తాగొచ్చు. లెమన్ జ్యూస్ కూడా మనకి ఫుల్ సి విటమిన్ జాతికి చెందినవండి. నారింజ జ్యూస్ తాగొచ్చు. దబ్బపండు జ్యూస్ కూడా తాగొచ్చండి. మనము దబ్బపండు జ్యూస్లో కూడా స్లైట్గా ఉప్పు వేసుకొని అది తాగామంటే మనం అనేది హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సి విటమిన్ బాడీకి మెడిసిన్స్ కాకుండా మనకు న్యాచురల్గా అందుతాయండి. అందుకని మనం జ్యూసులు ఎక్కువ తాగాలి. లేవంగానే ఎర్లీ మార్నింగ్ ఒక లీటర్ బాటిల్ వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనలో ఉండే మలినాన్నింటినీ బయటికి నెట్టడానికి ఉపయోగపడుతుందండి. మీకు ఇన్ని తెలుసు, మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. మీ ఇంట్లో మీ అమ్మలాగా బామ్మలాగా నేను మీకు కూడా కొంచెం సాయం చేద్దామని మీ ముందుకు వచ్చానండి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నేను అందరము సంతోషంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. వెల్త్ ఈజ్ హెల్త్ అన్నారు కదండి. మనకి మనీ కన్నా ముందు హెల్త్ ముఖ్యము. హెల్త్ని బాగా చూసుకుంటే అవే అన్నీ మన దగ్గరికి వస్తాయి అన్నమాట. అందుకని మన ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరెంజ్ జ్యూసు, గ్రేప్స్ జ్యూసు, యాపిల్ జ్యూసు, ఇట్లా రకరకాల జ్యూసులు తయారు చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మిల్క్తో చేసుకోవచ్చండి. మిల్క్తో, వాటర్తో కూడా చేసుకోవచ్చు. వాటిల్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తే పిల్లలు కూడా సంతోషంగా తాగుతారు. ఎప్పుడు రొటీన్గా ఇచ్చేవి కాకుండా ఇట్లా మనము జ్యూసులు కూడా ప్రిపేర్ చేసి ఇస్తే మంచిది. మీకు ఇంకొక చట్నీ గురించి చెప్దామని మీ ముందుకు వచ్చానండి. చింత చిగురు అనేది ఈ రోజుల్లో కొంచెం దొరుకుతుంది ఎక్కువగా. చింత చిగురు తీసుకొని దానిలో మనము 2 కప్పుల చింత చిగురుకి ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకోవాలి, ఎండుమిర్చి తీసుకోవాలండి. చింత చిగురుని మనము కడిగిన తర్వాత డ్రై రోస్ట్ చేయాలండి. అంటే దానిలో ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ చింత చిగురుని పక్కన పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని, ఆయిల్ 3 స్పూన్స్ పడతాయి. దానిలో వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర,
ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు అనేది టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్కి మంచిది. మన ఎముకలకు కూడా మినప్పప్పు వాడితే, పల్సులు వాడితే చాలా మంచిదండి. మనము హెల్తీగా ఉంటాము. అవి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని రోస్ట్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. దానిలో 15 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కారం అనేది మీ మీ యొక్క కారం తినేదాన్ని బట్టి, మీ హెల్త్కి యాక్సెప్ట్ చేసే కారాన్ని మీకు ఇష్టమంత వచ్చిన ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. కారం ఎక్కువ వాళ్ళు ఇంకొంచెం ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చండి. ఆ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక నలుపుదాలుగా ఉన్నప్పుడు వేగితేనే ఆ ఎండుమిర్చి అనేది వేగినట్టు అవుతుంది. ఎర్రగా మనకి పోపు మొత్తం వచ్చిన తర్వాత దానిలో కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అనేవి వేడికి తొందరగా అవి వేగిపోతాయి. అందుకని ధనియాలని కంపల్సరిగా లాస్ట్లో వేసుకున్నామంటే అవి తొందరగానే మనకి రోస్ట్ అవుతాయి అన్నమాట. దానిలో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి. అది చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది కదండి. పచ్చి కొబ్బరి అంటే మనకి చిగురు ఎంత తీసుకున్నామో దానిలో సగానికి పచ్చి కొబ్బరి, 2 కప్పుల చింత చిగురికి 1 కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని మనము మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకుంటే ఇది మనకి టిఫిన్లలోకి పనిచేస్తుంది. మళ్ళీ మనం టిఫిన్లలోకి బాగుంటుందండి. మళ్ళీ మనం అన్నంలోకి, రైసుల్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పుల్కాల్లోకి బాగుంటుంది, పూరీలోకి కూడా బాగుంటుంది. తినే వాళ్ళకి పులుపు నచ్చినట్టయితే ఇవన్నిటిలోకి మనం యూజ్ చేసుకోవడానికి వీలవుతుందండి. చింత చిగురు అనేది సి విటమిన్ మనలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది. అందుకని చింత చిగురుని మనము స్టోర్ చేసుకొని బయట నల్ల చింత చిగురు, నల్ల చింతాకు అని వస్తుందండి. అది ముదిరిపోయిన చింత చెట్టు అనమాట. చింత చెట్టు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేది చిన్నప్పుడు. అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అసలు చింతపండు అనేది మా అమ్మమ్మ గారు వాళ్ళు కొనుక్కోలేదండి. మనకి ఆ చింత చెట్టు అనేది 6 నెలలకు ఒకసారి కాపుకొచ్చేది. చాలా పులుపుగా ఉండేది, చాలా బాగుండేది. అంటే పాత రోజులు గుర్తు చేసుకున్నానని కాదండి. ఆ చింత చిగురు అనేది సి విటమిన్ అండి, ఫుల్ సి విటమిన్. కాబట్టి మనము చింత చిగురు అనేది ఎంత ఎక్కువ వాడుకుంటే పప్పు చేసుకోవచ్చు. దాన్ని పప్పు ఉల్లిపాయ వేసుకొని చేసుకోవచ్చు. ఇదంతా మనకి ఒక రోజులో అయిపోతుంది అనుకుంటే 10-15 రోజులు ఉపయోగపడేట్టు చింత చిగురు పౌడర్ కూడా చేసుకోవచ్చు. చింత చిగురు పొడిని కూడా చాలా రోజులు మనము ఉపయోగించుకోగలుగుతాము. 15 డేస్ వరకు చింత చిగురు పొడి అనేది వస్తుంది. దానిలో కూడా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవే వేసుకోవాలండి. కొంచెము మెంతులు కూడా ఒక రవ్వ, కొంచెము చేదు రాకుండా ఒక పావు మెంతులు కూడా కలుపుకుంటే బాగుంటుంది. మనకి హెల్త్కి మెంతులు అనేవి చలవ చేస్తాయండి. మెంతులు తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. చింత చిగురు పొడి కూడా చాలా బాగుంటుంది. 1 మంత్ వరకు మనకు నిలవ ఉంటుంది. బాగా తడి లేకుండా చేసుకున్నామంటే దానిలో ఉండే వాటర్ని బాగా డ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే మనకి చింత చిగురు అనేది నిలవ ఉంటుందండి. చింత చిగురుని చాలా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉన్నారు. మనకి చింత పండు లాగానే చింత చిగురు కూడా చాలా హెల్త్కి మంచిది. అన్నిటితో యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ వాళ్ళు గుడ్లతో కూడా వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. అట్లాగా చింత చిగురు తినడం అనేది బలంగా ఉంటుంది. సి విటమిన్ మనకి హెల్త్కి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారని నేను చేసుకుంటుంటానండి. ఎక్కువ చింత చిగురు మనకి ఎక్కువ అలవాటు అనమాట. మేము ఉల్లిపాయ, చింత చిగురు, కందిపప్పుతోటి పప్పు చేసుకుంటాం. అప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాము. మనం నిలవ ఉండే పొళ్ళల్లో, పచ్చళ్ళల్లో ఎండుమిర్చి యాడ్ చేస్తే అవి నిలవ ఉంటుంది. పచ్చిమిర్చి యాడ్ చేస్తామంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. గోంగూర పచ్చడిలో కూడా అంతే. మనము పచ్చిది ఇది పండు మామూలు మిరపకాయలు, కచ్చా మిరపకాయలు వాడామంటే మనకి ఎక్కువ నిలవ ఉండదండి. చాలాసేపు మీకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మీరు నా వీడియోలు చాలా బాగా ఫాలో అవుతున్నారు. మీరు ఇంకా ఇంప్రూవ్ అయ్యి వేరే వాళ్ళకి మీరు కానీ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా కొంచెం మందికి ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. నా వీడియోలు మీరు అందరూ కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఇంతసేపు మాట్లాడాను. చాలా థ్యాంక్స్ అండి. జ్యోతి.